హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట. గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్లు బన్సీ రవ్వ. గోధుమ రవ్వ అంటాం కదా, సన్నగా ఉంటుంది, అది వేసుకుందాము. 2 చక్కగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకుందామండి. దీనిలో ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత అర టీ స్పూన్ వచ్చేసేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి ధనియా పౌడర్, ఇప్పుడు దీన్ని చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందామండి. విస్కర్ పెట్టి కలుపుకుందాము. అప్పుడే మనకి ఉండలుగా ఏం లేకుండా చక్కగా ఈవెన్‌గా మిక్స్ అవుతుందనమాట. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని కలుపుకుందాం పిండి. మరీ జారుగా కాకుండా, అలానే మరీ గట్టిగా కాకుండా చెక్ చేసుకుంటా కన్సిస్టెన్సీ కలుపుకుందామండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. రవ్వ నానాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి చక్కగా నానిపోయిందనమాట. మనకి రవ్వ నానేటప్పటికల్లా ఇంకా కొంచెం గట్టిపడిందనమాట. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్ళైతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి తరిగి పెట్టుకున్న కరివేపాకు, తరిగి పెట్టుకున్న పుదీనా అండి. ఒక 10 పుదీనా రెబ్బలు దాకా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకుందాము. ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాము. పుదీనా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్లు బీన్స్ ఉంటుందండి, అది కూడా వేసేసుకుందాం. తర్వాత ఒక చిన్న క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఒక చిన్న టొమాటో, దీన్ని గింజలు తీసేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి. ఇది ఒక చిన్న ఉల్లిపాయ, దీన్ని ఇలా స్లైసులాగా కట్ చేసుకున్నాం. ఒకసారి చేతితో ఇలా నలిపేసుకున్నాం అనుకోండి, అవన్నీ అతుక్కోకుండా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత క్యాప్సికమ్ అండి, చిన్న క్యాప్సికాన్ని ఇలా కొంచెం స్లైసులాగా కట్ చేసుకుందాము. ఒక చిన్న పొటాటోని చూడండి ఇలా చీజ్ గ్రేటర్ కాకుండా మీడియంగా ఉండే గ్రేటర్తో తురుముకుందాం అనమాట. తురిమి నీళ్ళల్లో వేసుకుంటే మనకి కలర్ మారకుండా ఉంటుంది. నీళ్ళన్నీ పిండేసేసుకొని ఇప్పుడు వేసుకుందాము. ఒక పావు కప్పు పచ్చి బఠానీలు వేసుకుందామండి. 1 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాము, దాన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. చాలా న్యూట్రిషియస్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అన్నీ ఇలా పచ్చిగా వేసుకోవటం వల్ల ఏంటంటే తినేటప్పుడు మనకి బాగుంటుందనమాట. క్రంచీగా న్యూట్రిషన్ కూడా అలానే ఉంటుందనమాట. దాంట్లో మనకి ఉడకపెట్టుకోలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే టొమాటో సాస్ చాలా బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్ళకైతే టొమాటో చట్నీతో చాలా బాగుంటుందనమాట. చూడండి కడాయిలో వచ్చేసేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒక గరిటె పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. మరీ ఎక్కువ కాకుండా జస్ట్ అట్లా గరిటెతో అనుకున్నామని సరిపోతుందనమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందామండి ఒక్కొక్క పక్క. చూడండి 3 నిమిషాల తర్వాత కింద చక్కగా మంచిగా మనకి ఫ్రై అయిపోయిందనమాట. కలర్ కూడా మారి తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని రెండో పక్కకి మార్చేసుకుందాము. రెండో పక్క కూడా మనకి ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమేనండి, అంతేను. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టొమాటో పుదీనా చట్నీ చేశానండి నేను ఈరోజు, చాలా బాగుందనమాట. దీనిలో కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసి చూడండి.
చూసారు కదా, కింద చక్కగా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిందనమాట. పైన సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ చేసి చూద్దామండి. తుంచి చూపెడతాను చూడండి. చక్కగా కుక్ అయిందనమాట. వెజిటబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.